మోస్ట్ రెస్పెక్టెడ్ వెంకయ్యజీ గారు, మన మురళీమోహన్ గారు అండ్ మన పూర్ణచంద్ర గారు, వెల్ విషర్స్, ఫ్రెండ్స్, హైదరాబాద్ నుంచి, బెంగళూరు నుంచి, అమెరికా నుంచి వచ్చిన వాళ్ళందరికీ నా నమస్కారం. నాకు వచ్చి యాక్చువల్లీ సినిమా ఇండస్ట్రీలో ఇంట్రొడ్యూస్ చేసింది కే బాలచంద్ర, తమిళ సినిమా ఇండస్ట్రీకి ఇంట్రొడ్యూస్ చేసింది. హిందీ సినిమా ఇంట్రొడ్యూస్ చేసింది పూర్ణచంద్రరావు గారు. నైన్టీన్ 83. సో అప్పుడు వచ్చి నాకు వచ్చి మురళీ ప్రసాద్ అని నా మేనేజర్ చెప్పారు, ఇలాగా లక్ష్మీ ప్రొడక్షన్స్ పూర్ణచంద్రరావు గారు అని కాల్ షీట్ అడుగుతున్నారు, యాక్ట్ చేయాలి పిక్చర్. చాలా బిజీగా ఉన్నాను నేను, ఎక్కడ టైం డేట్స్ లేదు కదా. ఇంకోటి తమిళ ప్రొడక్షన్స్ ఉన్నారు, తెలుగు ప్రొడక్షన్స్కి నేను ఎంత పండుగ పిక్చర్ చేయాలి, ఇప్పుడు కాల్ షీట్ లేదు కదా. లేదు అని చెప్పాను. లేదు తమిళ్ కాదు, హిందీ పిక్చర్ అని చెప్పాను. హిందీ పిక్చరా? ఏదో నా లక్కు, హీరోగా తమిళ వాళ్ళు యాక్సెప్ట్ చేసుకున్నారు. ఇంకా హిందీ ఛాన్సే లేదు, వద్దు అని చెప్పాను. మళ్ళీ 2 times 3 times లేదు నువ్వు వద్దంటే అట్లీస్ట్ వాళ్ళని చూసి నువ్వే చెప్పే, చాలా పెద్ద ప్రొడక్షన్స్. సరే ఏంట్రా ఇది అని సరే చూసాను, రమ్మని చెప్పాను నేను. నాకు కొద్ది కూడా ఇష్టం లేదు. శ్రీ పూర్ణచంద్రరావు గారు, టి రామారావు గారు, తాతినేని రామారావు, టి రామారావు ఇద్దరు వచ్చారు. వచ్చి బాబు ఇలాగా మీరు వచ్చి చట్టానికి కళ్ళు లేవు, పిక్చర్ మీరు చూసుకున్నారా? నేను చూడలేదు సార్. అది తమిళ్లో తీశారు, అది దాంట్లో వచ్చి పెద్ద హిట్, చిరంజీవి పెట్టుకొని తెలుగులో వచ్చి చాలా పెద్ద హిట్, అది మీరు వచ్చి హిందీలో చేయాలి. సార్ నాకు హిందీ మరాఠీ మాట్లాడుతాను కానీ అది హిందీ అలాగే సార్, అది తమిళే సరిగ్గా తెలియదు ఇప్పుడు నాకు. లేదు సార్ ప్లీజ్ వద్దు సార్ నాకు. అది అప్పుడే వచ్చి కమల్ హాసన్ వచ్చి ఏక్ తుజే కే లియే పిక్చర్ చాలా సూపర్ హిట్, చాలా పెద్ద హిట్ అయింది ఇది. సో అవి ఒకవేళ పిక్చర్ హిట్ కాకపోతే నేను ఒప్పుకున్నాను వాడేమో తెలీదు. 100% వద్దు అని చెప్పాను. సార్ యోచన చేయండి, హేమా మాలిని హీరోయిన్, హేమా మాలిని సిస్టర్ క్యారెక్టరు, అండ్ రీనా రాయ్ హీరోయిన్, అండ్ 3 విలన్స్. ప్రాణ్ గారు వచ్చి చాలా రోజు వచ్చి ఏమైనా యాక్ట్ చేయలేదు వాళ్ళు, మళ్ళీ ఇండస్ట్రీకి వచ్చి అప్పుడే ప్రాణ్ వచ్చి విలంగా చేస్తారు. డాన్స్ గోపాని చాలా పెద్ద ఆర్టిస్ట్, ఆయన అంత ఈజీగా వచ్చి పిక్చర్ ఒప్పుకోరారు, ఆయన వచ్చి ఏమైనా విలంగా చేస్తారు. ఇంకొకటి వచ్చి ఇలను అండ్ అమితాబ్ బచ్చన్ గెస్ట్ రోల్గా చేస్తారు. నేను వచ్చి ఊరికి వెళ్తా గ్యాస్ కొడుతున్నారు. ఏమో మళ్ళీ ఏం చెప్పేటప్పుడే నాకు డౌట్ వచ్చింది. సరే ఏదో చెప్తున్నారు నేను ఊరుకుంటాను. నేను దీని అమితాబ్ బచ్చన్ చెప్తున్నాను వెంటనే ఓకే సార్ రైట్ సార్, ఇంకా మాట్లాడుతుంటే ఎందుకు మైండ్ డిసైడ్ చేశాను నేను, ఆ టైం వేస్ట్ చేయదని. సరే సార్ నేను చెప్తాను సార్ మీకు అని పంపించి నేను మురళీలో బచ్చన్ తిట్టాను. ఏం సార్ అమితాబ్ బచ్చన్ అంటే వీళ్ళంటే లేదు. దాని తర్వాత లేదు అని చెప్పిన తర్వాత చాలా రామారావు గారు వెళ్ళేటప్పుడు రామారావు గారు వచ్చి మాట్లాడుకుని వస్తున్నారు. ఏంటండి ఏమైనా పిచ్చైనా వీడు, అమితాబ్ బచ్చన్ ఇంత ఇలాంటి ఒక ఇది అవకాశం వచ్చి వద్దు అని చెప్తున్నాడు, వీడికి మతిపోయిందా అని రామారావు గారు చెప్తున్నారు. పూర్ణచంద్ర గారు ఉండండి సరిగ్గా ఎవరు చెప్పలేదు నాకు. నేను అలాగే దాని తర్వాత ఆయన వచ్చి మరి ఎవరో పంపించారు తమిళ వచ్చి, సార్ మీరు అండర్ ఎస్టిమేట్ చేసుకుంటున్నారు, అమితాబ్ బచ్చన్ బుక్ అయింది, అంతా రెడీగా ఉన్నారు, మిథున్ చక్రవర్తి వేయాలని ఆయన అంతా ఇచ్చేసుకుంటున్నారు. బట్ పూర్ణచంద్రరావు గారు వచ్చి కమల్ హాసన్ హిట్ అయ్యారు కదా, బట్ డెఫినెట్గా రజనీకాంత్ కూడా చాలా బాగుంటాడు దీనికి అని పర్టికులర్గా ఉండాలి, ఒప్పుకోండి, ఇది
చిరంజీవి వెయిట్ చేస్తున్నాడు, కాల్ వస్తుందా పూర్ణచంద్రరావు గురించి, ఒక కాల్ వస్తుందా నేను చిత్తాన్ని కళ్ళు ఆయన హీరో హిట్ అయింది కదా. దాని తర్వాత నాకు వచ్చిన నమ్మకం వచ్చి ఆ పిక్చర్ నేను అందాకాను యాక్ట్ చేశాను. ఆ అందాకాను వచ్చి అంటే ఎంత పెద్ద హిట్ అనేది అది అందరికీ అంతా తెలిసి ఉంటుంది. అది రిలీజ్ అయిన తర్వాత ఆ పిక్చరు డిస్ట్రిబ్యూటర్స్ అంతా పిక్చర్ చూసిన తర్వాత అంతా బాగుంది, కానీ ఈ హీరో ఏంటయ్యా ఎవరు ఒప్పుకుంటారు, వద్దు అని చెప్పి ఎవరు పిక్చర్ కొనలేదు. సో కంప్లీట్గా పూర్ణచంద్ర గారు సోదగా ఫుల్గా ఓన్గా ఆయనే ఆల్ ఇండియా డిస్ట్రిబ్యూట్ చేశారు, ఫుల్గా కంప్లీట్గా. ఒక స్టేట్ కాదు, ఎన్ని స్టేట్ ఫుల్గా సూపర్ డూపర్ బంపర్ హిట్. సో అప్పటి నుంచి డబ్బు అప్పుడు లారీలో వస్తుంది, ఇంకా మార్బల్ లారీలో వచ్చి సెంటర్లో వచ్చి డబ్బు అంతా కోటం బాగా వినిపిస్తుంది. సో అప్పటి నుంచి ఒక సరిగా 4-5-6 పిక్చర్లు ఆయనతోనే చేశాను. పర్ఫెక్షనిస్ట్, క్లీన్, అండ్ ఒక మాట ఇస్తే మాట తప్పరు, ఎక్స్ట్రా మాటే ఉండదు. ఏదైనా చెప్తే అంత ఆలోచన చెప్తారు. దీంట్లో కూడా ఒక టేస్ట్ ఉంటుంది, ఒక పర్ఫెక్షన్ ఉంటుంది, ఒక అబద్ధం చెప్పరు, హార్డ్ వర్కరు, క్వైట్గా సాఫ్ట్గా ఉంటారు, కానీ చాలా స్ట్రాంగ్ మనిషి. సో అంత ఒక అటాచ్మెంట్, నా బిడ్డలాగా నన్ను వచ్చి చేసి అప్పుడే వచ్చి ఈ బ్లూ లేబుల్ డ్రింక్స్ వచ్చింది, బ్లాక్ లేబుల్, బ్లూ లేబుల్, అది చాలా నాకు ఇష్టం. నాకు ఇష్టం అని ఎక్కడ వెళ్తే అక్కడి నుంచి బ్లూ లేబుల్లో కేసుగా వస్తుంది. బ్లూ లేబుల్ ఫుల్గా కంప్లీట్గా రూమే ఫుల్గా కంప్లీట్గా బ్లూ లేబుల్ ప్యాక్ ఫుల్ అయిపోయింది. సో దాని తర్వాత ఒకసారి ఒక పెద్ద లారీ వచ్చి నిలబడింది హౌస్ ముందు, ఇంటి ముందు. నేను వచ్చి అవుట్డోర్ షూటింగ్లో ఉన్నాను. నిజం పెద్ద లారీ వచ్చింది, ఏదో పార్సల్ అంట అని. సో దాని తర్వాత ఏం సార్ ఇది అంటే నేను ఫోన్ చేస్తే, లేదు సార్ మీరు చూడండి అది పార్సల్, అది ఆ పార్సల్ ఇచ్చేసిన దానికి హాఫ్ డే అయింది. ఏంట్రా ఇది అని చూస్తే దాంట్లో మార్బల్లో వచ్చి రాజస్థాన్ నుంచి కృష్ణుడు రాధా ఒక 5.5 feet స్టాచ్యూస్, బ్యూటిఫుల్ స్టాచ్యూస్. మా మిస్సెస్ వచ్చి ఈజ్ కృష్ణా డివోటీ, వెరీ కృష్ణా డివోటీ, అది తెలుసు పూర్ణచంద్ర గారికి. అంత ఒక బ్యూటిఫుల్ ఆ కృష్ణాది స్థితి ఇప్పుడు మా ఇంట్లో సెంట్రల్ హాల్లో ఉంది. అది సెంట్రల్ హాల్లో డైలీ వచ్చి అలా వచ్చి పూజ చేస్తారు. అది ఆ పూర్ణచంద్ర గారు ఇచ్చిన ఆ కృష్ణ రాధా స్టాచ్యూ, అది వేసారు కంప్లీట్గా. సో అలా వచ్చి ఒక బంధం, అంత ఆత్మీయం, అంత ప్రియత. సో దాని తర్వాత కంప్లీట్గా పిక్చరే ఆమె తీయలేదు, అలాగే అయిపోయారు. నేను కూడా బిజీ అయిపోయాను. దాని తర్వాత అడిగాను, నేను ఎక్కడున్నారు పూర్ణచంద్ర గారు, కనుక్కోండి, మా వచ్చి మేము చూడాలా, హెల్త్ లాగా ఉంది కనుక్కుంటే ఏదో ఊటీలో ఉన్నారు అని తెలిసింది. దాని తర్వాత అలాగే నేను మళ్ళీ బిజీ అయిపోయాను. దాని తర్వాత నేను ఫోన్ ఒకసారి ఊటీ వెళ్ళే ఒక ప్రోగ్రామ్ వచ్చింది. అప్పుడు నేను నంబర్ తీసుకొని ఇప్పుడు చాలా ఊటీ వస్తున్నాను, మేము చూస్తానని చెప్పి, లేదు బాబు నేను ఇప్పుడు మర్కేరాలో ఉన్నాను. మర్కేరాలో ఉన్నాను. అవును సార్, అవును బాబు, అక్కడ మర్కేరాలో అక్కడే వచ్చి ఒక చిన్న ప్లేస్ తీసుకున్నాను. ఊరికే ఉంటే బాగుండదు కదా, ఒక స్మాల్ రిసార్ట్ కడుతున్నాను. స్మాల్ రిసార్ట్ అది చెప్పింది ఎప్పుడు 5-6 years అయిపోయింది. దాంతో 3 years ముందు ఇంటికి వచ్చి బాబు రిసార్ట్ బాబు వస్తూ ఉంది, అది మీరు అమితాబ్ బచ్చన్ గారు మీరు ఇద్దరు వచ్చి అది ఓపెన్ చేయాలి అని. సార్ ఎస్, అది వాళ్ళు చెప్తే అంతే, అంతే సరే సార్ డెఫినెట్గా వస్తామండి. సో దాంతో అమితాబ్ బచ్చన్ డెఫినెట్గా వచ్చేవాళ్ళు. అమితాబ్ బచ్చన్ హెల్త్ వచ్చింది, బికాస్ ఆఫ్ ఆయన హెల్త్ వచ్చి బాంబే నుంచి బయట రారు, అందుకే ఆయన వచ్చి రాలేదు. లేదంటే ఆయన పూర్ణచంద్ర కోసం ఏం కావాలని చేస్తారు ఆయన. సో అలాగా దాని తర్వాత వచ్చి ఇప్పుడు నేను వచ్చున్నాను. ఇక్కడ మన వెంకయ్య గారు తెలుసు, వాట్ extraordinary, what a politician, what a gentleman, what a citizen of our great country. I mean, hearts of ఒక్కొక్కడు వెంకయ్య గారు మీట్ అయ్యేటప్పుడు నాకే తెలియకుండా ఒక
అలా ఉండాలి. అలా ఒక మోస్ట్ రెస్పెక్ట్, ఎక్కడ వెళ్తే అక్కడ రెస్పెక్ట్ మనకు కావాలా, అలా రావాలి, మేము అలా బతకాలనిపిస్తుంది. ఇన్స్పిరేషన్ ఆయన వచ్చి ఇక్కడ వచ్చింది చేసేది. అండ్ డెఫినెట్గా పొడిచగలిగితే ఏ పని చేస్తే అది పక్కాగా ఫస్ట్గా చేస్తారో దానికి కొద్ది కూడా నాకు వచ్చి ఏమైనా డౌటే లేదు. బట్ ఇది దానికంటే నేను ఎక్స్పెక్ట్ ఏం చేశానో దానికంటే చాలా బాగుంది, ఎక్సలెంట్గా ఉంది. సో 100% అది ఇప్పుడు అది గ్రీన్ పార్ట్ జాయినింగ్ హ్యాండ్స్ విత్ గౌతమ్ గారు. సో ఈ కాంబినేషన్లో ఇది నో డౌట్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి వెరీ వెరీ బిగ్ సక్సెస్. అండ్ పూర్ణచంద్ర గారు వచ్చి ఇంకా 100 years, 110 years, 120 years హ్యాపీగా మంచి హెల్త్లో ఎంతో ఉండాలని ఆ దేవుడిని ప్రార్థిస్తూ తెలియ చేసుకుంటాను. నమస్కారం. మురళీమోహన్ గారికి ఇందాక మీరు డ్రెస్సు ప్రజెంట్ చేశారు. కూర్గులో జీవితాన్ని ప్రారంభించి కూర్గులోనే మళ్ళీ పద్మశ్రీ పురస్కారం అందుకున్న తర్వాత వచ్చారు కాబట్టి మే రిక్వెస్ట్ మురళీమోహన్ గారు టు కమ్ ఆన్ టు ద స్టేజ్ విత్ ద స్పెషల్ డ్రెస్. బహుకరించింది ఎవరంటే అట్లూరి పూర్ణచంద్రరావు గారు. సార్ మీరు కూర్చోండి, వాళ్ళు ముగ్గురు కలిసి మీకు ఆ క్యాప్ పెడతారు. మురళీమోహన్ సార్ మీరు కూర్చోండి. మీ రిక్వెస్ట్ ఆల్ ద 3 స్టార్ అవార్డ్స్ ఆన్ ది స్టేజ్ టు ముగ్గురు కలిసి పెట్టండి. తెలుగుదనం మూర్తిభవించిన మాట, తెలుగుదనం మూర్తిభవించిన ఒక వస్త్రధారణ, తెలుగుదనం మూర్తిభవించిన నాయకత్వ లక్షణం, తెలుగువారి రుచిత ఉన్నట్టు ఒక అద్భుతమైన వ్యక్తి. నా ప్రేరణ శ్రీ వెంకయ్య నాయుడు గారు.